అంతగానం దేవుడిని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు విద్యాధర్ రెడ్డి. సార్ ఏం చేస్తుంటారు మీరు? సెల్ఫ్ ఎంప్లాయ్. సార్ ఏం లేదు, తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. వాడి వేడిగా ఎండలు మండిపోతున్నాయి. పొలిటికల్ హీట్ కూడా అట్లనే పెరుగుతుంది. ఏంటి ఎవరు మరి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి గెలుపు ఎవరితో అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ బీజేపీ గట్టిగానే ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మూడు హోరాహోరీగా తలపడుతున్నాయి. క్యాండిడేట్లు కూడా గట్టి క్యాండిడేట్లే. ఏంటి మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు వచ్చేసి ఒక దేశ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో కుంభకోణం అనేది జరిగినటువంటి ఏకైక ప్రభుత్వం ఇది. కుంభకోణమే జరగలేదు. బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్న తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి కూడా ఒక కుంభకోణం అనేది జరగలేదు. అది పేపర్లో రాలేదు, ఇంకా పబ్లిక్లో కూడా వచ్చేసి దాని గురించి డిస్కషన్ లేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? స్వచ్ఛమైనటువంటి పరిపాలన కావాలని చెప్పి కోరుకుంటున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వచ్ఛమైన పరిపాలన అందించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. కాబట్టి ఈయనే దేశంలో వచ్చేసి కొద్ది సంవత్సరాలు కానీ పరిపాలిస్తే దేశ ఆర్థిక పరిస్థితి బాగోతుందని చెప్పి అనుకుంటున్నారు. ఆయన ప్రధానమంత్రి అయ్యే నాటికి దేశ ఆర్థిక స్థితి వచ్చేసి ప్రపంచ దేశాల్లో 11వ స్థానంలో ఉండింది. ఈరోజు వచ్చేసి 5వ స్థానానికి వచ్చింది. జీడిపి పెరిగింది కదా, పెరిగిబట్టే నీకు మనం 5వ స్థానానికి వచ్చాం. ఇంకా కూడా వచ్చేసి త్వరలో అంటే ఈయన 5 సంవత్సరాల పరిపాలన కానీ కొనసాగిస్తే ఈయన 3వ స్థానానికి దేశాన్ని తీసుకొని వస్తాడు. అంటే 1, 2, 3లో వచ్చేసి ఏ స్థానంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నీకు పాకిస్తాన్తో వచ్చేసి నీకు యుద్ధం సమయంలో వచ్చేసి నీకు ప్రతి దేశం నీకు అటాకింగ్ సిస్టంలో వచ్చేసి నీకు వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి. అంటే దేశానికి ఎంతోమంది ప్రధానులు ఉన్నా కానీ నీకు ఎవరు కూడా వచ్చేసి నీకు ఆ దేశంలో పోయి ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి ధీరోద్ధతుడు నీకు నరేంద్ర మోడీ. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో నీకు మరుగుదొడ్లు లేక స్త్రీలు వచ్చేసి మల విసర్జన మూత్ర విసర్జన కోసం కిలోమీటర్ దూరంగా పోయేసి నీకు వాళ్ళు ఆ యొక్క అవసరాన్ని తీర్చుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈయన ప్రప్రథమంగా 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క అవసరాన్ని నీకు తీర్చాడు. అంటే 2 కోట్ల మందికి ల్యాబొరేటరీలు కట్టించాడు. అదేవిధంగా నీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్యాస్ కనెక్షన్ కోసం వచ్చేసి అందరూ మహిళలు వచ్చేసి రోజుల తరబడి క్యూలో నిలబడినా కూడా వచ్చేసి వంట గ్యాస్ వాళ్ళకి వచ్చేసి లభించలేదు. కానీ 10 కోట్ల మందికి వచ్చేసి ఆయన వంట గ్యాస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేశంలో మారుమూరుమల్లిలో వచ్చేసి నీకు కరెంటు సౌకర్యం లేకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో 2 కోట్ల మందికి కరెంటు సౌకర్యం వచ్చేసి అందించడం జరిగింది. అదేవిధంగా దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 27 మందికి నీకు ఆయన యొక్క ప్రభుత్వంలో వచ్చేసి బీసీలకు వచ్చేసి నీకు మంత్రిత్వ శాఖ పదవులు వచ్చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన ప్రప్రథమంగా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దళిత రాష్ట్రపతిని చేయడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ అనే వ్యక్తిని వచ్చేసి ప్రప్రథమంగా దళిత రాష్ట్రపతిని చేయడం జరిగింది. అదేవిధంగా రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రౌపది ముర్ము ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆదివాసీ మహిళలను వచ్చేసి రాష్ట్రపతి చేయడం జరిగింది. అదేవిధంగా దేశంలో వచ్చేసి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు వచ్చేసి బిర్సా ముండా ఒక ప్రథమ పాత్ర వహించాడు. గిరిజన ప్రాంతాల్లో అడవుల్లో వచ్చేసి నీకు ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి బిర్సా ముండా. సికింద్రాబాద్ కూడా బ్రహ్మాండంగా, ఎందుకంటే అన్నిటినీ మంచి పనులు చూసే నీకు ప్రజలు ఓట్లేస్తారు. సికింద్రాబాద్ అంటే ఉంది కదా, ఉంది. ఇప్పుడు కోవిడ్ సందర్భంలో నీకు దేశంలో వచ్చేసి ఎవరు కూడా వచ్చేసి ముఖ్యమంత్రులు నీకు కోవిడ్ హాస్పిటల్లో దర్శించింది లేదు. సికింద్రాబాద్లో వచ్చి గాంధీనగర్లో వచ్చేసి నీకు 4-5 సార్లు పోయి ప్రజల్లో వచ్చేసి విశ్వాసాన్ని నింపినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. అదేవిధంగా దేశంలో వచ్చేసి కంట్రోలింగ్ రూమ్లో కూడా వచ్చేసి ఆయన హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్గా కూడా ఆయన ఉండి దాన్ని వచ్చేసి సక్రమంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ సందర్భంలో నీకు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో తిరిగి
ప్రజలకు వచ్చేసి ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి కూడా కిషన్ రెడ్డి గారు. అదేవిధంగా దేశంలో రేపు ఒక 6-7 నెలల తర్వాత మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పోయామంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చావా లేకుంటే రైల్వే స్టేషన్కి వచ్చావా అని చెప్పేసి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే 700 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఆయన అక్కడ అభివృద్ధిగా చేయబోతా ఉన్నాడు. అంతే, లేటెస్ట్ టెక్నాలజీతో నీకు దాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. అదేవిధంగా రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు తీసుకొని వచ్చాడు. అదేవిధంగా నీకు వరంగల్లో వచ్చేసి నీకు 1000 స్తంభాలను పునరుద్ధరించాడు. అది కూడా వచ్చేసి నీకు బ్రహ్మాండంగా దేశానికి ప్రఖ్యాతి ఖ్యాతి తీసుకురాబోతుంది. అదేవిధంగా గోల్కొండలో వచ్చేసి నీకు లైట్ అండ్ సౌండ్ వచ్చేసి తీసుకొని వచ్చాడు. అదేవిధంగా నీకు సంజీవయ్య పార్కును వచ్చేసి ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీని వచ్చేసి అభివృద్ధిలో తీసుకోవడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తాడు. అదేవిధంగా ఆయన అంటే సికింద్రాబాద్కు సంబంధించి ఎన్నో రకాల మంచి కార్యక్రమాలు చేసడంతో పాటు ఆయన అవినీతి మచ్చలేదు. ఎంత అవసరం ఉండదు మెజార్టీ 2 lakhs మెజార్టీ ఈజీగా వస్తుంది అనుకుంటున్నాం. ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు బీజేపీ? తెలంగాణలో వచ్చేసి 9 నుంచి 10 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం. ఈ పార్టీలు కూడా పోటీ రామంటారా బీజేపీ? పోటీ అంటే నీకు బీఆర్ఎస్ ప్రస్తుతం అయితే పోటీలో లేదు. ప్రజలు వచ్చేసి నీకు ప్రాంతీయ పార్టీల మీద అపనమ్మకం కలిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వచ్చేసి కేసీఆర్ పరిపాలన దానికి తార్కాణం. తన యొక్క కూతురే వచ్చేసి ఈరోజు తిహార్ జైల్లో ఉంటే నీకు ఆయన పోలేక మనసు దాటేస్తున్నాడు. అంటే ఇది ఒక ప్రత్యేక తార్కాణం. దేశంలో వచ్చేసి నీకు మోడీ గారు ఏం చెప్తా ఉన్నారు, ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు వచ్చేసి కుటుంబ పాలనలు వచ్చేసి అంతం చేస్తానంటున్నాడు. దాంట్లో అంతం చేసే భాగంగానే నీకు కేసీఆర్ వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి నీకు ఇంటికి పోవడం జరిగింది. ఈ పార్టీ మళ్ళీ కోల్పోయిన పరిస్థితి ఇంక ఉండదు. ఇంకా ప్రజల్లో వచ్చేసి నీకు చాలా విపరీతమైన చెడ్డ పేరు వచ్చేసింది. వాళ్ళ కుటుంబమే అంటే తల్లి కూతురు కొడుకు అందరూ వచ్చేసి ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయ్యారు. మోసాలు జరిగినటువంటి అన్నిటికీ బాధితులు కూడా వాళ్ళే. అందువల్ల వచ్చేసి నీకు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన మీద అవినీతి మచ్చ అనేది లేదు. నీకు గతంలో వచ్చేసి జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో వచ్చేసి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ నీకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎక్కడ కూడా వచ్చేసి నీకు కుంభకోణాలకు పాల్పడడం జరిగింది. కానీ కిషన్ రెడ్డి వచ్చేసి అలాంటి కుంభకోణం చేయలేదు. ఆయన క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యత తీసుకున్న తర్వాత దాన్ని కూడా సక్రమంగా నిర్వహించాడు. గతంలో వచ్చేసి బీజేపీ పార్టీ 2019లో వచ్చేసి కేవలం 1 స్థానంకే పరిమితమైంది. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. భారతదేశంలో వచ్చేసి నీకు ఒక సెఫాలజీ సిస్టమ్ ప్రకారం ఎత్తుకుంటే ఒకసారి నీకు 7% వచ్చిన తర్వాత నెక్స్ట్ టర్మ్ జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చేసి డబల్ అయింది. అంటే మొన్న 14% అయింది. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చేసి 35% బీజేపీ రాబోతుంది. నెక్స్ట్ జరిగేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో 45% వచ్చి అధికారం చేయించుకుంటుంది. ఇది సెఫాలజీ సిస్టమ్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది పరిస్థితి.